వృషభ రాశి. తర్వాత వృషభ రాశి, విశ్వావసర సంవత్సరం వృషభ రాశి. వృషభ రాశి చాలా బాగుంది. ఏకాదశిలో 6 గ్రహాలు ఉన్నాయి. 6 గ్రహాల్లో శని ఏకాదశిలో ఉన్నాడు. ఏకాదశిలో ఉన్నటువంటి శని ఏ ఏ గ్రహా అరిష్టత్వాన్ని సుస్థితా శుభ ఏకాదశి స్థాన ఫలాప్త్యర్థం చెబుతాం. ఏ గ్రహాలు ఎంత చెడుగా ఉన్నా సరే ఒక గ్రహంలో ఏకాదశిలో ఉంటే బాగుంటుందన్నది. అందులో రాహుకేతువేమో సంవత్సరం 10 నెలలు ఉంటే శని 2 సంవత్సరాలు 6 నెలలు ఉంటాడు. ఏకాదశిలో 2 సంవత్సరాలు 6 నెలలు వృషభ రాశిలో ఉండబోతున్నాడు. ఎక్కడ లేని లాభం చూపిస్తాడు. ఒడి దగ్గర పెట్టుకొని బతకాలి. వస్తున్నాయి కదా అని ఖర్చు పెట్టకూడదు. ఎట్లా ఉంటుంది అంటే కోట్లు ఉన్నాయండి, జేబులో లక్షల డబ్బులు ఉన్నాయి, దాహం అయింది, ఒక వాటర్ బాటిల్ కొనుక్కోవాలంటే 10 రూపాయలు లేవు. 100 రూపాయల కాగితం మారుస్తాను, 90 రూపాయలు లేదు పోంటాడు వాడు. అసలు 10 రూపాయల కాగితాలు దొరకట్లేదు ఇక నీకు. అట్లాంటి కష్టం వస్తుంది. కాబట్టి ఆ 10 రూపాయలు లేకపోతే ఎంత ఇబ్బంది అనేటువంటి గుర్తు పెట్టుకొని బతకాలి. ఇప్పుడు వచ్చిన రూపాయిని జాగ్రత్త చేసుకోండి. తర్వాత వృషభ రాశికి 2 సంవత్సరాలు 6 మాసాల తర్వాత ఏలినాడు శని ప్రారంభమవుతోంది. 7 సంవత్సరాల నిన్ను వేధించబోతున్నాడు శని. ఇప్పుడు ఈ సంవత్సరం నిన్ను బాగా లాభింపజేస్తున్నాడు. లాభింపజేసేది ఇది గోచారం. గోచారం 25 వంతులు, గ్రహచారం 75 వంతులు. 75 వంతులు. గోచారం బాగుంది కాబట్టి గ్రహచారం కూడా చూపించుకోండి. మీకు అన్ని విధాలా భగవంతుడు మేలు చేస్తాడు. మరి వృషభ రాశి అయిపోయింది.